హాయ్ అండి, వెల్కమ్ టు వాసు వ్యవసాయ కుటుంబం. ఇప్పుడైతే కోడిగుడ్లను రొయ్యలు వండుతున్నాను. ముందు గుడ్లు వేయించేస్తున్నాను. తీసేస్తున్నానండి వీటిని. ఇవి గుడ్లు తీసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేయించేసుకుందాం. రొయ్యల్ని ఉడకబెట్టేసి పసుపు ఉప్పు వేసి ఇది ఉడకబెట్టేసానండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసాను. ముందుగా వేసేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఉడికిపోయినట్టు అయిపోతాయి కదండి, అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి, ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి మళ్ళీ బాగా వేయించేద్దాం పచ్చివాసన పోయి వరకును. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. వేపేస్తాం ఒక 2 స్పూన్లు. పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అందుకని కొంచెం కారం తగ్గించాను. ఒక స్పూన్ మసాలా పొడి వేసాను. ఇది ఆయిల్ కనిపించట్లేనట్టు ఉంది కదండి, ఇది ఆయిల్. కానీ ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు పోసిన తర్వాత పైకి తేలిపోద్ది, సరిపోద్ది ఆయిల్ కూడా. వాటర్ పోసేసుకుంటామండి. ఇది రొయ్యలు ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం తగ్గించే వేస్తున్నాను, అందుకని. గుడ్లు కూడా వేసేసాను. కూర దగ్గరికి అయిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేయచ్చు. కూర అంతా ఇలా కలుపుతూ ఉండాలండి. గుడ్లు తీసి పక్కన పెట్టాను, అంటే గుడ్లు విడిపోతాయని. మనం ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఉల్లిపాయ కనిపించదు, బాగా కలిసిపోద్ది. చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. మనకి ఫ్రైలా ఉంటుంది, ఇది కూరలా ఉండదు. బాగా దగ్గరికి చేసేయాలి. ఇంక ఇలా కలుపుతూనే ఉండాలి బాగా దగ్గరికి. చూసారు కదా, బాగా దగ్గరికి ఫ్రై చేశాను. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తాను. మళ్ళీని ఎగ్స్ వేసాను కదండి, కూర అయిపోయింది. ఇంకది రొయ్యలు గుడ్లును కట్టేస్తున్నాను స్టవ్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.